హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పొడిని నోటికి కమ్మగా ఉండేలా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ పొడి తయారీ కోసం స్టవ్ పై బాండీ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఈ బాండీలో వేసుకోవాలి. ఈ కరివేపాకుని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు మాడకుండా చూసుకోండి. కరివేపాకు మాడిపోయిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ కరివేపాకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కరివేపాకు పొడి చేసేటప్పుడు ముదురుగా ఉన్న కరివేపాకుని తీసుకోండి, పొడి బాగుంటుంది. అలాగే వేగేటప్పుడు కూడా మీకు చక్కగా వేగుతుంది. ఇలా వేగిన దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి. వీటిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోండి. ఇలా వేగిన వాటిలో ఒక 15 వరకు ఉండేటట్లుగా ఎండుమిరపకాయలను వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవాలండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి వేడి పైన కలుపుకుందామండి. చెమ్మ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఈ ధనియాలు, ఎండుమిర్చి, అలాగే వేయించుకున్న కరివేపాకుని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మనం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈ కరివేపాకు పొడిని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పొడిని గాలి చొరబడిన డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. ఈ పొడి అన్నంలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే చాలా టేస్ట్ గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.